కేంద్ర ప్రభుత్వం జిల్లాకు 1,05,000కు పైగా ఇండ్లు మంజూరు చేస్తే వాటిలో ఎన్ని ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అందించారో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేంద్ర మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. పాలకొల్లులోని టిడ్కో గృహాల సముదాయాన్ని పరిశీలించిన పురంధేశ్వరి లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కాదని వైసీపీ ప్రభుత్వం ప్రజలతోనే ఆడుకుంటుందని పురంధేశ్వరి విమర్శించారు. మాట తప్పం మడమ తిప్పం అన్న ప్రభుత్వ నేతలు నేడు నాలుకలు మడతపెట్టి మాట్లాడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఘోరమైన నిరంకుశ పాలన కొనసాగుతుందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నించే వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి జైలుకు పంపుతున్న దుస్థితిని చూస్తున్నామని పురంధేశ్వరి అన్నారు. నరసాపురం కోటిపల్లి రైల్వే స్టేషన్ లైన్ పనులకు కేంద్రం వాటా 75% నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్రం వాటా 25% నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని పురంధేశ్వరి విమర్శించారు. జోనల్ ఇన్ఛార్జ్ గారు కాశీ విశ్వనాథరాజు గారు వారితోటి ఇప్పుడు ఈ మొత్తం ఈ గోదావరి జోన్ పర్యటన అనేది ఇక్కడ ఉన్నటువంటి 6 జిల్లాల పర్యటన కూడా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇవాళ నేను ఈ జిల్లాకు కూడా రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో 2 కోణాలుగా ఈ యొక్క పర్యటనని మేము విభజించడం జరిగింది. ఒకటి, కార్యకర్తల్ని కలవడం, వారి మనోభావాన్ని అర్థం చేసుకోవడం, వారు ఏమి ఆకాంక్షిస్తున్నారు పార్టీ దగ్గర నుండి కావచ్చు, నాయకత్వం దగ్గర నుండి కావచ్చు, దాన్ని అర్థం చేసుకుని అవగాహన పెంచుకోవడానికి ఈ కార్యక్రమం బాగా మాకు ఉపయోగపడుతుంది. అది మాత్రమే కాకుండా రెండవ అంశం, సంస్థాగత పరంగా పార్టీ ఏ మేరకు ఈ జిల్లాలో బలోపేతం అయింది, మరింత బలంగా తీర్చిదిద్దాలంటే ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కార్యకర్తలతో చేయాలి అని చెప్పి ఒక ఆలోచన అయితే, మూడవ కోణం ఇక్కడ రాజకీయంగా ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ఈ జిల్లాలో